గవర్నమెంట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు ఆల్రెడీ. మరి ఏమో పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. మరి దాని గురించి భయం నుంచి పెట్రోల్ ఒప్పుకొని వచ్చిన మీటింగ్. పెట్రోల్ లైన్ లో గొడవ జరుగుతున్న దృశ్యాలు కూడా మీరు చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు గెలిపించి ఏం చేస్తుడు ఇట్లా చేయమని చెప్పినా అందుకే ఓటు వేసుకుర్రా. ఎందు నుంచి బంద్ చేస్తున్నారు తెలియదు. లైన్ నిలబడి గంట సేపు అయిపోయింది. మేము లైన్ నిలబడ్డాం. ఈ బంక్ వాళ్ళు అన్న చాలా పెట్రోల్ ఉందన్న, ఎందుకన్నా ఇంత గొడవ చేసుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి పెట్రోల్ లేదని చెప్తున్నారు బ్రో అని అంటే అదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళు ఇంత ముందు కూడా అలానే చేశారు. చాలా ఇబ్బంది అయింది 2-3 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ న్యూస్ ఉంటాయి కదండి, వాళ్ళని పట్టుకొని తన్నాలండి. మనకు పెట్రోల్ వేస్తున్నారు కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం కన్జంప్షన్ అనేది కష్టం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పర్సనల్ వర్క్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది ఏంటంటే చాలా సెన్సిటివ్ విషయము. ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు. నా వయసు 60 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి 3 పెట్రోల్ బంక్ తిరిగాను. ఈ పెట్రోల్ బంక్ల వాళ్ళు కూడా పెట్రోల్ ఉండి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టడం ఎలా చూడాలి మరి? అంటే వాళ్ళ ఆశ ఏంటంటే పెరుగుతుంది కదా రేట్ అని. ఎలక్షన్లు వస్తే డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు తిట్టుకుంటా ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. హైదరాబాద్ లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ఎందుకంటే చాలా పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ పెట్రోల్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సో మనం ఈ రోజు ఎస్ఆర్ నగర్ లోనే ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నాం. మీకు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. చాలా వరకు వాహనాలు క్యూ కట్టి ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ బంకుల్లో. సో అలాగే ఫస్ట్ నుండి కూడా పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచుతారని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం ఉందో ఏంటిదో మనం వాళ్ళ దగ్గరకు పోయి అడిగి తెలుసుకుందాం. ఒకసారి పదండి. పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి లైన్ కంట్రోల్ చేయడానికి లైన్ ఇలా పడ్డాము. ఏదేమో ఇంకా పెట్రోల్ ఇంకా దొరుకుతుందా దొరకదా తెలియదు మాకు. ఇక్కడ ఎందు నుంచి బంద్ చేస్తున్నారు తెలియదు. స్టాక్ ఉందంటారు, టీలలో చెప్తే స్టాక్ బాగా పెట్రోల్ ఉందంటున్నారు. ఈయనేమో బంద్ అంటారు. మరి ఎట్లా ఏంది ఇది పరిస్థితి ఏంది? గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తాం అమ్మా, ఏ గవర్నమెంట్ వచ్చి అంతే ఉన్నది పరిస్థితి. మరి ఇప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నది ఇట్లా? ఎప్పుడు కాంది పెట్రోల్ బంద్ అంటారు. మరి పెట్రోల్ లైన్ నిలబడి గంట సేపు అయిపోయింది. మేము లైన్ నిలబడ్డాం. గవర్నమెంట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు ఆల్రెడీ. మరి ఏమో పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. మరి దాని గురించి భయం నుంచి పెట్రోల్ ఒప్పుకొని వచ్చిన మీటింగ్ మేము. ఇంకేం చేయాలి మీరే చెప్పండి. ఇక రేట్లు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. రేట్లు పెరుగుతున్నాయి అంటారు. 10 రూపాయలు పెడతాయంట మాట పెట్రోల్. ఇంకా లీటర్ పెట్రోల్ 10 రూపాయలు పెడతాయంట. మరి ఎందుకు పెరుగుతుంది ఏంది పరిస్థితి ఏం అర్థమైతలేదు. ఏం పని చేస్తారు మీరు? నాది డబ్బు ఉంది. పెట్రోల్ అవసరం నాకు. ఇప్పుడు పెట్రోల్ ఏడవైనా పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి. బల్కంపేటలో పెట్రోల్ పంప్ బంద్ ఉన్నది. ముందు వెళ్ళిపోయిన అక్కడ బంద్ ఉన్నాయి పెట్రోల్ పంపులు. ఈడ ఉంటే ఇక్కడ లైన్ పెద్దగా అయిపోయింది. మేము లైన్ నిలబడి గంట సేపు అయిపోతుంది లైన్లో. అది కదా. గవర్నమెంట్ ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలి గవర్నమెంట్. ఇలాంటి పరిస్థితి వస్తే అందరికి ఇబ్బంది కదా గవర్నమెంట్. మరి ఇలాంటి రాకుండా చూసుకోవాలి గవర్నమెంట్ మంచిగానే చేస్తలేమని కాదు. కానీ ఇట్లా పెట్రోల్ పంపు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమన్నా పెట్రోల్ ఉన్నది ఆల్రెడీ అంటున్నారు. వీళ్ళేమో పెట్రోల్ పంపులు ఏమో బంద్ అని పెట్రోల్ పంపులు బంద్ చేస్తుంది. ఇక అదే ఆలోచించుకోవాలని. నేను ఇక్కడ రైమర్ నగర్ నుంచి వచ్చాను. ఎంత టైం అవుతుంది వెయిట్ చేయబట్టి? నేను దగ్గర 1.5 hour అవుతుంది లైన్ లో ఉండి. సోషల్ మీడియాలో చూసి వచ్చారా లేకపోతే ఎందుకు ఇంత హడావిడి ఉందంటారు బంకుల్లో? సోషల్ మీడియాలో నుంచి చూసేసి వచ్చాను. అంటే నా ఫ్రెండ్ చెప్పాడు ఒక 2 days అవుతే పెట్రోల్ ఉండదంట, మరి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకో అని అన్నాడు. దాంట్లో చూస్తే ఏమో మీరే చూడండి ఇక్కడ ఎంత ఉందో. 1 లీటర్ కూడా లేదు, 1/2 లీటర్ ఏమో ఉంది. సో నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నామని వచ్చాను. చూస్తే చాలా. కానీ అక్కడ వాళ్ళు ఈ బంక్ వాళ్ళు అన్న చాలా పెట్రోల్ ఉందన్న, ఎందుకన్నా ఇంత గొడవ చేసుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి పెట్రోల్ లేదని చెప్తున్నారు బ్రో అని అంటే అదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. పెట్రోల్ ఉండి కూడా లేదని చెప్తున్నారు. అంటే ఇన్స్టా వాళ్ళు వాళ్ళ లైక్స్ కోసము, వ్యూస్ కోసము, సబ్స్క్రైబ్ ఉంటారు కదా, ఫాలోవర్స్ కోసం అన్నబద్దలు ఆడుతూ ఉన్నారు. ఇంత ముందు కూడా అలానే చేశారు. చాలా ఇబ్బంది అయింది 2-3 days. నాకైతే హాఫ్ డే అయింది ఆ రోజు. పెట్రోల్ మార్నింగ్ వచ్చి కొట్టించుకున్నట్టు హాఫ్ డే పట్టింది. ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే గవర్నమెంట్ దీని మీద బాధ్యత తీసుకోవాలి కదా? అవును తీసుకోవాలి, కానీ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా. ఇది ఒక్క పని కదా, చాలా పనులు ఉంటాయి. వాళ్ళు ఏం పట్టించుకుంటారు చెప్పండి?
ఇప్పుడు ఇంతమందికి ఇక్కడ గొడవ అయింది, పోలీస్ అతనే కొట్టారంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏం పట్టించుకుంటలేరు. ఆ, అలా ఉన్నదండి ఇటు సైడ్ అంతా. అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంట, మరి ఎంతో తెలియదు. అవును, ఇప్పుడే కనిపిస్తున్నారు పోలీసులు. అది ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి మన గవర్నమెంట్? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ న్యూస్ ఉంటాయి కదండి, వాళ్ళని పట్టుకొని తన్నాలండి. పెట్రోల్ ఉంది, డీజిల్ లేదని కావచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డీజిల్ లేదు, పెట్రోల్ ఫుల్ ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదైనా బంక్లోకి వచ్చినాక వచ్చింది నాకు. అదైనా బంక్ వాళ్ళు చెప్తున్నారు చాలా ఉంది, ఎందుకన్నా కొట్టుకుంటున్నారు, లైన్లో వస్తే అయిపోతుంది కదా అని. చాలా మంది ఇప్పుడు ఇక్కడ నీడ ఉంది కాబట్టి ఇక్కడ చల్లగా ఉన్నారు. అక్కడ ఎండలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఒకసారి వెళ్ళి అడగండి కావాలంటే. ఇప్పుడు నేను అక్కడి నుంచే వచ్చాను, నేను ఎండల నుంచి ఫుల్ ఉందని అనుకోండి. వాడు ఇప్పుడు కొట్టించుకునేవాడు ఏంటంటే ఆల్రెడీ నాకు పెట్రోల్ ఉంది కదా, సాయంత్రం వరకు వస్తాను, సాయంత్రం కొట్టించుకుంటాడు. పెట్రోల్ ఉన్నా కూడా వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాల్సి వస్తున్న అంటే ఆ పరిస్థితి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? బల్కంపేట్. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడ వచ్చి? ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. సో చాలా పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు, పెట్రోల్ ఉన్నా కూడా. సో దీని మీద ఏం చెప్తారు మీరు? అదేంటంటే కంపెనీస్ ముందు పేమెంట్ అడుగుతున్నాయి, ఇవి ఇండియన్ ఆయిల్ కానీ ఇవన్నీ ముందు పేమెంట్ చేయండి, మీకు ఫుల్ స్టాక్ ఉంది పంపిస్తామంటున్నారు. బంకుల వాళ్ళు పేమెంట్ చేయక వాళ్ళు స్టాక్ పంపిస్తలేరు, వీళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నారు. పబ్లిక్ ఏంటంటే అవి చూసి ప్యానిక్ అవుతున్నారు. గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు అయితే పెట్రోల్ లేదు, మా వాళ్ళు షార్టేజ్ అని చెప్పి ఎక్కడ అనౌన్స్ చేయలేదు, బట్ పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం నిన్నటి వరకు ఏపీలో జరిగింది ఇదంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ అనేది ఇబ్బందిగా ఉందని అక్కడ చెప్పారు, వెంటనే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇది సోషల్ మీడియా ద్వారా ఇక్కడికి వ్యాపించిందని అనుకోవచ్చా? ఆబ్వియస్లీ యుద్ధం ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకుంటారా? యుద్ధం ఎఫెక్ట్ ఉంటే మనకైతే రాదు కదా. హర్మోజ్ నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 10+ షిప్స్ మనకు వచ్చాయి, వేరే కంట్రీస్ పోలేదు. అంటే ఉంది యుద్ధం ఎఫెక్ట్, లేకుండా అయితే లేదు, ఉంది. బట్ మరీ అంత అయితే లేదు ఇండియా మీద. ఇప్పటివరకు అయితే కావాల్సిన రిజర్వ్స్ ఉన్నాయి, బట్ పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. ఇంతకుముందు ఒకసారి అయ్యారు, గవర్నమెంట్ చెప్పింది కావాల్సిన ఉన్నాయని, అప్పుడు అయ్యారు. మళ్ళీ సోషల్ మీడియాలో అది వచ్చేసరికి మళ్ళీ ఇదే ఇష్యూ అవుతుంది. ఫస్ట్ నుంచి రేట్లు కూడా పెంచుతారనేది కూడా వినబడుతుంది. అది గవర్నమెంట్ డిపెండ్ అండి, అది మనకు అంత ఐడియా లేదు. ఈ బంకుల్లో మీకు ఈ హడావిడి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇందాక కూడా ఒక పెద్ద గొడవ కూడా జరిగింది. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? జనరల్గా చిన్న రూమర్స్ ఉన్నాయమ్మా. పెట్రోల్ లెవెల్ అయితే ఉన్నాయి కంపెనీల దగ్గర. గవర్నమెంట్ ఎలక్షన్ తర్వాత లీటర్కి 25 రూపాయలు పెరుగుతుంది, 30 రూపాయలు పెరుగుతుంది అని రూమర్స్ రావడం వల్ల అందరూ కంగారుపడి బంకులు వస్తున్నారు. సేమ్ టైం కంపెనీస్ కూడా స్టాక్ రిలీజ్ చేయకుండా వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళు కూడా ఆపున్నారు. ప్రభుత్వం ప్రకటనలు ఏమనిస్తుందంటే అసలు ఏ సమస్య రాలేదు, అన్ని చోట్ల బాగుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని సీఎంలు పిఎంలు అందరూ ప్రకటిస్తున్నారు. చూస్తే గందరగోళంగానే ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు. నేను నా 1 అవర్ టైం వేస్ట్ చేసి నేను ఇక్కడ బంకులో ఉన్నాను. నేను సినిమా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తాను. ఫిల్మ్ షూటింగ్ నుంచి మధ్యలో వచ్చాను. నేను వచ్చి నేను 1 అవర్ నేను స్టక్ అయిపోయాను. దానివల్ల కొన్ని పనులు నేను కూడా మిస్ అయిపోయాను. రావాల్సి వచ్చింది, ఇక్కడ 1 అవర్ స్టక్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని పనులు కూడా వేస్ట్ అయింది. అంటే గవర్నమెంట్ ఇంకా ముందు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఇప్పుడు ఇంతగానం ఇట్లా రష్ ఉన్నది, ఏదన్నా గవర్నమెంట్ స్టాక్ రిలీజ్ చేయాలమ్మా, కంపల్సరీ స్టాక్ రిలీజ్ చేయాలి. కంపెనీస్ స్టాక్ ఉంది, గవర్నమెంట్ కూడా వాళ్ళు ఖండించాలి. మేము ఆఫ్టర్ ఎలక్షన్ మేము పెంచాం అని హామీ ఇవ్వాలి. అలాంటి హామీ ఇస్తే జనాల్లో గందరగోళం ఉండదు. వాళ్ళు ఏ హామీ ఇవ్వట్లేదు, రూమర్స్ ఖండించట్లేదు. ఇబ్బందిగానే ఉంది. ఏదన్నా అంటే మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అన్న టైపు రివర్స్లో ప్రజల తప్పు కూడా ఉంది. ఎలక్షన్లు వస్తే డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు. ఇలాంటప్పుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటా ఉంటారు. పెరగమని హామీ ఇవ్వాలి. స్టాక్ ఫుల్గా రిలీజ్ అయ్యేలా చూడాలి. స్టాక్ బ్లాక్ చేయకుండా చూడాలి. ఆఫీసర్స్ అందరూ ఉండాలి. ప్రతి బండి దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు మీరే చూసారు కదా, బ్లడ్ రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. అది ఎవరికైనా ఇబ్బంది. ఈ పెట్రోల్ బంక్ల వాళ్ళు కూడా పెట్రోల్ ఉండి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టడం ఎలా చూడాలి మరి? అంటే వాళ్ళ ఆశ ఏంటంటే పెరుగుతుంది కదా రేట్ అని. రేపు 29 లాస్ట్ డే ఎలక్షన్ గుజరాత్. ఏ 30th పెరిగితే ఈ 2 days వాళ్ళకి లాభం వస్తుందని వాళ్ళ ఆశ. ప్రభుత్వం మేము పెంచము అని టరాటండిగా మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తే అన్ని సర్దుకుంటాయమ్మా. ఇప్పుడు చాలా పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెడుతున్నారు, పెట్రోల్ ఉన్నా కూడా. సో దీని మీద ఏం చెప్తారు? పెట్రోల్ ఏ ప్రాబ్లం లేదు అని అంటున్నారు, కానీ ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నారు. దానికి కారణం అడిగితే ఆయిల్ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు కట్టినా కూడా పెట్రోల్ టైంకి ఇవ్వడం లేదు, దానివల్లనే
ఈ క్రైసిస్ ఏర్పడింది అంటున్నారు. కాకపోతే ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చాలా సఫర్ అవుతున్నారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెనక్కి పోలేక ముందుకు పోలేక ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఇది కాస్త సీరియస్గా ఆలోచించి వినియోగదారులకి ఒక మంచి దారి చూపించాలని కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా ఏం భయపడొద్దు అని ప్రజలకు చెప్తుంది కదా, పెట్రోల్ ఉంది అయినా ఎందుకు ఇట్లా భయపడుతున్నారు అని. ఇది గవర్నమెంట్ తప్పు అని నేను అన్నానమ్మా. కాకపోతే వాళ్ళు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెము వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళని కంట్రోల్ చేసి ఒక టైం ప్రకారం చేస్తే బాగుంటుంది ఉద్దేశము. కాకపోతే ఏంటంటే ఒక పెట్రోల్ బంక్ ఇంకో పెట్రోల్ బంక్ వెళ్ళడానికి బండ్లు కూడా పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, తర్వాత ఇబ్బంది కూడా పడుతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లాన్ని కాస్త సెన్సిటివ్ కాబట్టి ఆలోచించి ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా టైం ప్రకారం పెట్రోల్ బంకులకు ఇస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి ఇది ఒక విపరీతమైన పెద్ద సమస్యగా ఆగింది. ఇప్పుడు నేను మొత్తం 3 పెట్రోల్ బంకులు తిరిగాను. తిరిగినా కూడా మనకు పెట్రోల్ వేస్తున్నారు, కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం కన్జంప్షన్ అనేది కష్టం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పర్సనల్ వర్క్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీన్ని మీరు కన్సిడర్ చేస్తే రేట్లు కూడా పెంచుతామని కూడా అంటున్నారు కదా, సో దీని మీద ఏం చెప్తారు మీరు? అమ్మ, రేట్లు పెంచడంలో తప్పు లేదు, కానీ ఆ భరించే పరిస్థితి ప్రజలకు కూడా ఉండాలి కదా. వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటుందో అంతలో పెంచుకోగలరు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? ఇవన్నీ విషయాలు మాట్లాడితే సెన్సిటివే. కాబట్టి దానికి మార్గాలు ప్రభుత్వము తర్వాత ఆయిల్ కంపెనీ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. నిన్నటి దాకా ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడింది. సో సోషల్ మీడియా అంటే ఫేక్ న్యూస్ ద్వారా ఇప్పుడు తెలంగాణకు వ్యాపించింది అనుకోవచ్చా? అది కాదంటున్నానమ్మా, మేము అడిగాము, దానికి సంబంధం లేదండి. పెట్రోల్ ఉంది, కాకపోతే పెట్రోల్ ఆయిల్ డిపో వాళ్ళు మేము డబ్బు కట్టినా కూడా మేము అనుకున్న టైంకు రాకపోవడం వలన ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది. అది వాళ్ళు చెప్పే సమాధానం. అదే బంకుల వాళ్ళు కూడా పెట్రోల్ ఉండి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టడం అంటే ఇప్పుడు ఎలా చూడాలి? అంటే దాచిపెట్టుకుందామని అత్యాశకు పోతున్నారా, లేకపోతే ఎట్లా చూడాలి మనం? అది ఎలా ఉంటుందండి అమ్మా, ఎవరి తప్పని దీనిలో నిర్ణయించడం కష్టం. అది డిపెండ్ అవ్వకుండా ఆ బంకు ఓనర్ల మీద ఆధారపడి ఉంటుంది. అది మనము దాన్ని డిసైడ్ చేయలేము. కాబట్టి ఇది ఏంటంటే చాలా సెన్సిటివ్ విషయము. ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు. నా వయసు 60 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి 3 పెట్రోల్ బంక్ తిరిగాను. ఉంది, కానీ లైన్లో నిలబడడం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన పనే. కాబట్టి కంపెనీ దీన్ని వాళ్ళు కన్సిడర్ చేయాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు పెట్రోల్ బంకులలో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు ఈ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పైనుంచి స్టాక్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? స్టాక్ ఉందంటున్నారు కదా. ఉందంటున్నారు, కానీ అడ్వాన్స్ పేమెంట్ పే చేయమంటారు అంట. ఇంతకుముందుకు వీళ్ళకి 1 ట్యాంకర్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే మాకు పంపాలి. వీళ్ళకి రొటేషన్ అవ్వట్లేదు అమౌంట్, దానివల్ల తెప్పియట్లేదు. మీరు అన్నట్టు స్టాక్ ఉంది, అడ్వాన్స్ పేమెంట్ అడగడం వల్ల అవైలబుల్ లో ఉండట్లేదు. చాలా మంది ఫేక్ న్యూస్ అంటున్నారు కదా, ఫేక్ న్యూసా లేకపోతే నిజంగానే? ఫేక్ న్యూసే. ఎందుకంటే పంప్ వాళ్ళు ఓనర్లు పే చేయకపోవడం వల్ల మనకు స్టాక్ రావట్లేదు. కానీ చాలా బంకులలో స్టాక్ ఉండి కూడా స్టాక్ లేదని అబద్ధం చెప్తున్నారు అని అంటున్నారు కదా. ఎవరు అట్లా చెప్పరు. స్టాక్ ఉంటే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు కూడా కమిషన్ వస్తుంది కదా. అంటే రేట్లు పెరుగుతాయి ఫ్యూచర్ లా అని. అది పెరగడం అనేది గవర్నమెంట్ వాళ్ళకు ఇండికేషన్ ఇస్తుంది, పలానా డేట్ నుంచి ఇంక్రీజ్ చేస్తామని చెప్పి చెప్తుంది. అప్పుడు వాళ్ళకి ఎట్లా ట్యాంకర్ వాళ్ళకి హైక్ వచ్చినప్పుడు వాళ్ళు హైక్ చేసి అమ్ముతారు. నార్మల్ గవర్నమెంట్ కూడా స్టాక్ ఉంది, ఏం భయపడొద్దు అని అందరికి చెప్తున్నా కూడా ఎందుకు ఇట్లా మరి అన్ని క్యూలు కట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు డీలర్షిప్ ఇచ్చేది కంపెనీ ఏంటంటే, అంతకుముందుకు ఒక ట్యాంకర్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు అడ్వాన్స్ పేమెంట్ ఉంటుండే క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. నాకు డీసీఎంలు ఉన్నాయి, 5 డీసీఎం, ఆల్మోస్ట్ మంత్లీ 2 lakhs డీజిల్ వేయించుకుంటారు. 10 days క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇమీడియట్ పేమెంట్ చేయండి, డీజిల్ వేసుకోండి అంటున్నారు. ఎందుకు అని అంటే, అంతకుముందుకు ఒక ట్యాంకర్ ఫ్రీకి ఇచ్చేవాళ్ళు, వీళ్ళ డీలర్షిప్ పెట్టినప్పుడు డిపాజిట్ ఉంటుందిగా, ఒక ట్యాంకర్ పంపేవాళ్ళు. సెకండ్ ట్యాంకర్ అది కాలేన తర్వాత సెకండ్ ట్యాంకర్ బుక్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఆ ట్యాంకర్కి మాత్రం పే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళు క్రెడిట్ అడ్వాన్స్ ఉన్నా కూడా ఒక ట్యాంకర్ ఇవ్వట్లేదు, అడ్వాన్స్ పేమెంట్ చేయమంటారు అడిషనల్గా. ఒక ట్యాంకర్ వచ్చిందంటే ఇంకో దానికి అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు, మీకు బుకింగ్ లాగా ఉండి మీకు పంపేయగలుగుతామని చెప్తారు. ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ అనుకోవచ్చా లేకపోతే నార్మల్ గా ఫేక్ న్యూస్ లే అనుకోవచ్చా? యుద్ధం ఎఫెక్ట్ కూడా మనకు కొద్దిగా నౌకల ద్వారా రావట్లేదు. మనకు సరిపడంత 6 months సరిపడంత
చమురు ఆయిల్ ఉందని చెప్పి గవర్నమెంట్ అన్నది. ఓకే. స్టాక్ ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఇప్పుడు భయపడుకుంటే ఇట్లా క్యూ లైన్లు కట్టుకుంటా పెట్రోల్ ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు, ఎందుకంటే మళ్ళీ లైన్లో ఎందుకు నిల్చోవాలని. అంటే భయపడొద్దని మీరు ఏం చెప్పారా? అంటే ఇదంతా ఫేక్ న్యూస్. ఫేక్ న్యూసే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అమౌంట్ కట్టక తెప్పియలేక ఇప్పుడు 10 బంకులు బంద్ ఉన్నాయి, ఒక బంకు నడుస్తుంది అనుకో, రష్ ఉంటారు. అవును. అన్ని బంకులలో సరిపడా డీజిల్ పెట్రోల్ ఉందనుకో ఎవరు రారు. ఇందాక ఇక్కడ ఒక పెద్ద గొడవ కూడా అవ్వడం జరిగింది. సో ఇట్లా గొడవలు జరగద్దు అని అవ్వాలంటే సో ఏం చెప్తారు గవర్నమెంట్ కి మీరు జరగకుండా ఉండాలంటే? గవర్నమెంట్ ఏం ప్రాబ్లం లేదు మేడం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పంపు వాళ్ళ ఓనర్స్ అడ్వాన్స్ పేమెంట్ కట్టి తెచ్చుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఓకే. వాళ్ళు తెప్పకపోవడం వల్ల నో స్టాక్ బోర్డు ఉంటుంది, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంది. అన్న ఇట్లా పెట్రోల్ బంకులలో ఇప్పుడు ఇంత మంది రష్ కనబడుతుంది కదా, అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు అని చెప్తున్నారు, పెట్రోల్ లేదని చెప్తున్నారు. ఖైరతాబాద్ నుంచి వస్తున్నారు, అంతా పెట్రోల్ పంప్ మీద చూస్తున్నారు, అంతా రష్ ఉన్నాయి. కానీ ఎందుకు రష్ ఉన్నాయి నాకు కూడా అర్థం కాలే. కానీ పెట్రోల్ అయితే చాలా ఉన్నాయి, అవును ఉందని చెప్తున్నారు. పెట్రోల్ చాలా ఉన్నాయి. ఫేక్ న్యూస్ ఎవరు వేస్తున్నారు ఏమో అర్థం అవట్లేదు ఓకే. ఎందుకని. చాలా పాపం ఫ్యామిలీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎండలో అట్లా క్యూలో నిలబడుతున్నారు భయం పడి. అట్లా ఏమి ఉండదు, చాలా పెట్రోల్ ఉన్నాయి, హ్యాపీగా తీసుకోవచ్చు. అంత ఏం లేదు. కార్లో అంటే ఏసీలు వాళ్ళు లైన్లలో ఉంటారు అనుకోవచ్చు, వాళ్ళకు ఉండొచ్చు. బండి వాళ్ళు ఎండలో ఇట్లా తిరుగుతున్నారు, అంతా పెట్రోల్ పంప్ ఫుల్ ఉన్నారు, పెట్రోల్ ఫుల్ ఉన్నారు. ఎందుకు ఇట్లా క్యూ అవుతున్నాయి మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఉట్టిగా టైం వేస్ట్ అవుతుంది ఎండలో, అంతే కదా. పెట్రోల్ అయితే చాలా ఉన్నాయి, మెల్లగా తీసుకోవచ్చు. ఉండే వాళ్ళు బండి వాళ్ళు తీసుకుపోవచ్చు, లేనే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ టోటలీ లేవు బండిలు అంటే వాళ్ళు ఉండొచ్చు క్యూలో. ఉన్న వాళ్ళు కూడా క్యూలో ఉట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు అంతా. ఫస్ట్ నుంచి రేట్లు పెంచుతామని కూడా అంటున్నారంట. ఏందమ్మా? ఫస్ట్ నుంచి రేట్లు పెంచుదామని అంటున్నారంట. రేట్ పెంచుతున్నారు, అదే కావాలని చేస్తున్నారేమో అది. అంతే కదా, రేట్ పెంచాలని. పెట్రోల్ అయితే చాలా ఉన్నాయి, ఉట్టిగా ఫేక్ న్యూస్ వస్తుంది అంతే. ఇక కావాలని ఉన్న వాళ్ళు పెట్రోల్ వాళ్ళు క్యూలో ఎందుకు ఉంటారో మాకు అర్థం అవ్వట్లేదు. లేదు వాళ్ళంటే కొద్దిగా ఉండొచ్చు, ఫుల్ ట్యాంక్ చేపేసి మళ్ళీ ఖాళీగా ఉంటారు కొన్ని దినాల తర్వాత. ఇంత ముందు అయింది కదా అంతే, సేమ్ అదే. ఎవరికి ఎట్లా చెప్పేది కాదు కదా, చెప్తే కూడా ఎవరు నిలబడరు కదా. వాళ్ళు కూడా పెట్రోల్ ఉంచుకొని లేదని చెప్పడం ఎలా చూడాలి? ఇలాగైతే చెప్తలే, వాళ్ళు వేస్తున్నారు పెట్రోల్, ఉన్నారు చాలా వేస్తున్నారు పెట్రోల్. అట్లా ఏం లేదు, పెట్రోల్ అయితే చాలా ఉన్నాయి, వాళ్ళు వేస్తున్నారు. చూడు అంత ఉన్నాయి కదా క్యూ, కటాకడ వేస్తున్నారు. లేకపోతే బంద్ చేసేస్తారు ఆయన. ఈ గవర్నమెంట్ మీద ఏం చెప్తారు మీరు? ఈ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎప్పుడైనా స్లో అయిపోతాయి బిజినెస్ అంతా, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా స్లో అయిపోతాయి. ఏదైనా ఇది నడుస్తూనే ఉంటాయి. ఇంత ముందు కేసీఆర్ ఉన్నారు కదా, చాలా హిస్టరీగా చేసినారు, పీస్ఫుల్ ఉన్నారు, అంతా బిజినెస్ అంతా నడుస్తున్నాయి, చాలా మంచిది. ఈ గవర్నమెంట్ లో కొద్దిగా పని సరిగా చెయ్యరు, సరిగా పని చేయాలి. ఇంకా 2 years దాకా ఇదే కష్టం ఉంటే మనకి. ఇవి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో అప్పుడు చూడాలా. ఇప్పుడు ఇన్ని లైన్లు దర్శనం ఇస్తున్నాయి, సో ఇక్కడ ఏర్పాటు ఇక వాళ్ళకి చూసి నేనున్నాను, నాకు చూసి నాకు అవసరం ఉంది, నేను నిలబడినారు. ఉన్న వాళ్ళు పెట్రోల్ తీసుకుని పోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు, అంతే కదా. ఇట్లా చూస్తే ఇంకా ఏమైతే అని కావాలని మంది వేరే కూడా ఇంకా వచ్చి క్యూలో నిలబడి చాలా టైం వేస్ట్ అవుతాయి. అంతే, ఇంత ముందు కూడా అట్లానే చేస్తున్నారు కదా. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ యాక్షన్ ఫేక్ న్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అరెస్ట్ చేయాలా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఆ స్టిక్ చేస్తలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిన్న ఏపీ నుంచి వచ్చాను. అక్కడ న్యూస్ స్ప్రెడ్ అవడం వల్ల ఇక్కడ కూడా మేబీ న్యూస్ ఇక్కడ స్ప్రెడ్ అయ్యి ఇట్లా వస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఎంతసేపు అయింది మీరు వెయిట్ చేయబట్టి? ఇక్కడ 10 minutes. 10 minutes అయింది. సో ఈ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఉండి బ్లాక్ చేస్తున్నారు, మరి గవర్నమెంట్ అయితే ఉందంటుంది కాబట్టి మరి, కానీ ఇక్కడ వీళ్ళేమైనా బ్లాక్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆఫీస్ అంటే ఇంత ముందు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే అది న్యూస్ తెలిసింది. అందువల్ల కొంచెం వీళ్ళు కూడా స్టాక్ పెట్టలేకపోతున్నారు బంకులలో అని చెప్పి. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, వర్క్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, సో దీని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు? దాని మీద అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అదే అంటే గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా స్టాక్ ఉన్నదని. మీకు వారు కూడా ఆల్మోస్ట్ అలా ఆపేశారు కాబట్టి అంతా ఫేక్ న్యూస్ అనేది నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ. ఏ చెంచి డీజిల్ ఎందుకు ఇస్తలేరు? నా వెహికల్ ఆడ ఉంది, నా వెహికల్ అక్కడ పెట్టేసిరు. ఏ చెంచి తీసుకెళ్తున్నా నేను చెత్తానే ఓన్లీ, కానీ ఎందుకు అట్లా చేస్తున్నారు? కేసీఆర్ లేడా? రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు? గెలిపించి ఏం చేస్తుడు? ఇట్లా చేయమని చెప్పినా, అందుకే ఓటు వేసుకుర్రా? తెలంగాణ ఇప్పుడు ఎట్లుండే రాజకీయంలో? ఎట్లుండే? మాకు డీజిల్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి ఆడ మాకు జిహెచ్ఎంసీకి ఎందుకు ఇస్తాడు? పైసలు ఇస్తాడే కూడా ఇస్తాడు. ఎందుకు చెత్త తీసుకోరు? ఎందుకు గవర్నమెంట్ వాళ్ళగా మున్సిపాలిటీ కదా, అడిగేటోడు లేదా? అంతే సరే
అది అసలు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు? ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? ఎవరు అడిగేటోడు లేడు కదా, అడిగేటోడు ఎవరు లేడు కదా ఈ రాజ్యంలో. అడుగుతాం మేము కేసీఆర్ దగ్గర అడుగుతాం, కేసీఆర్ దగ్గర అడుగుతాను నేను. ఈ పర్సనల్ కేసీఆర్ దగ్గర అడుగుతా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ అండి. ఎన్ని గంటలు అవుతుంది మీరు ఇక్కడ వెయిట్ చేయబట్టి? 15 మినిట్స్ 15 మినిట్స్ అవుతుంది. సో ఎక్కడ చూసిన బంకులలో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఏం చెప్తారు దీని మీద? మోస్ట్లీ ఇది గవర్నమెంట్ బాగానే చూసుకుంటుందండి, కాకపోతే ఇది పబ్లిక్ లో ఇది క్రియేట్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఓకే. అదే తప్ప గవర్నమెంట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కదా, నో స్టాక్ లేదండి. పబ్లిక్ లో ఇది క్రియేట్ చేస్తున్నారు స్కేర్సిటీ, అంతే తప్ప ఆఫీస్ లో వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. మీరు ఏం వర్క్ చేస్తారు? నేను వర్క్ అండి, ఫీల్డ్ వర్క్ అండి, కంపల్సరీ అది ఇబ్బంది అవుతుంది కదా. సో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీని మీద? డెఫినెట్ గా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ డీలర్స్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది పబ్లిక్ లో క్రియేట్ అయింది, అంతే తప్ప గవర్నమెంట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఇలా స్టాక్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రేట్లు కూడా పెంచుతామంటున్నారు ఫస్ట్ నుంచి, దీని మీద ఏం చెప్తారు? రేట్లు పెంచకుండా ఉంటే బెటర్ అండి, గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది. రేట్లు పెంచకుండా ఉండాలి, బెటర్. ఎందుకంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, డిపెండ్స్ ఆన్ దీని మీదే, కాబట్టి రేట్లు పెంచకుండా ఉంటే బెస్ట్. ఇప్పుడు బంకులల్లో ఇంతమంది క్యూ కడుతున్నారు ఎండాకాలంలో ఎండకు తట్టుకొని. సో గవర్నమెంట్ ఇలాంటి దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే ఏర్పాట్లు ఎలా ఉండాలి? కంపల్సరీ డీలర్తో మాట్లాడి కొద్ది చర్యలు తీసుకోవాలి, ఎండ తగలకుండా కొద్దిగా ఏమైనా గ్రీన్ మ్యాట్స్ అలాంటివి ఏర్పాటు చేస్తే తగ్గింది. నిన్నటి వరకు ఏపీలో చూసాం ఇదంతా పెట్రోల్ లేదనేది, ఇప్పుడు ఈ తెలంగాణకు వచ్చింది. సో సోషల్ మీడియా ఫేక్ న్యూస్ అనుకోవచ్చు. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ అండి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, అంతా స్కేర్సిటీ అంతే, తప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు నగర్. ఎన్ని అవర్స్ అవుతుంది వెయిట్ చేయబట్టి మీరు? ఒక 15 to 20 మినిట్స్ అవుతుంది. ఓకే. వచ్చిపోయా నేను. ఎక్కడైనా చూసారా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్రోల్ అనే బోర్డ్స్ ఏమన్నా ఇట్లా? నో. మరి ఇంతమంది పబ్లిక్ ఎందుకు వచ్చారు? ఐ థింక్ దిస్ ఇస్ పానిక్ బయింగ్ అనుకుంటున్నాను. బికాస్ సమ్వేర్ ఐ ఫీల్ ఇండియా ఇస్ బయింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ ఫ్రమ్ రష్యా. So I think there should not be any problem, प्रॉब्लम होने की जरूरत नहीं. एंड ऑल्सो पेट्रोल जो इंडिया को मिल रहा है वो 83 to 93 रुपीज़ में मिल रहा, 83 to 93. सो इंडिया अगर हमारे को टैक्सेस, मतलब इंडिया है ना, जो इनके बायर्स को, इनके सिटीजन्स को अगर टैक्सेस को कट कर सकता है, पूरे टैक्सेस हटा के पूरे, तो हमको 90 रुपीज़ पर लीटर भी पेट्रोल देना चाहिए. वहाँ पे पेट्रोल भी कम करना चाहिए. और आई डोंट थिंक सो कि पेट्रोल क्रूड ऑयल मिलने में कोई भी डिफिकल्टी है. एलपीजी गैसेस भी सफिशिएंट है, एडिक्वेट है. और बिल्कुल देख सकते हैं कि इतनी पैनिक कि लोग है ना वो कर जा रहे हैं. మీరు చూసుకోవచ్చు అక్కడ గొడవ జరుగుతున్న దృశ్యాలు. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇట్లా ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎంతసేపు ఉన్నారు ఇక్కడ బంకులో? ఉన్నానండి 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం. ఓకే. చాలా రష్ గా ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉండి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నారు, దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏం పట్టించుకోవాలా, పట్టింపులు అనేది ఉంటే బాగుంటుంది. పట్టించుకునేటోళ్ళు అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పట్టించుకుంటుందా, పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటుంది అంటే వాళ్ళకి తెలుస్తే చాలు మేడం, అంతే. వాళ్ళకి అర్థమైతే చాలు, ఎవరు ఎట్లా ఏం సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలిస్తే చాలు. టెంపరీ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి పర్మనెంట్ చేయట్లే ఏం. ఇన్నేళ్ళు తిరగబడి పాపం సెంట్రల్ స్టేట్లా టెంపరీ ఉన్న వాళ్ళనే పర్మనెంట్ చేయట్లే. ఇవి అన్ని ఏడా ఏం పట్టించుకుంటారు? అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఇట్లా ఫెసిలిటీ ఏముండాలి? ఇప్పుడు ఇంతమంది ఫెసిలిటీస్ ఇట్లా ఉండకూడదు. ఇప్పుడు చెప్పాలంటే నాకు తెలిసి అయితే ఇట్లా ఉండకూడదు. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలేదు. చాలా లాక్డౌన్ టైంలో ఉన్నట్టు అయిపోయింది. ఏంటంటే జనాలు అప్పుడు తిరగకపోతుండే, ఇప్పుడు తిరుగుతున్నారు. ఆయన ఇబ్బంది అప్పుడు తిరగకపోతుండే, ఇప్పుడు తిరుగుతున్నారు. అదే లాక్డౌన్ అవుతుంది. రేట్లు ఇక చాలా మిడిల్ క్లాస్కి అయితే చాలా ఇబ్బంది మేడం. ఉన్నోళ్ళు ఇంకా పెద్దగా అవ్వుకుంటూ పోతున్నారు, లేనోళ్ళు ఇట్లా అవుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కమాయిస్తేనే కష్టపడితేనే తిను, లేతే దుబాయ్ అన్నట్టు ఉంది. అట్లా ఉంది ఇప్పుడు ఉన్న రోజులు అయితే, అంతే మేడం.